అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. క్రిస్మస్ సమయంలో ఈ క్రిస్మస్ యొక్క సందేశాల్లో మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై దేవుని నామాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 1 అధ్యాయము 21 వచనంలో కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందామండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుటని మాట కనపడుతుందండి. ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టిననే మాట కనపడుతుంది. యేసు అంటే రక్షకుడు, అభిషిక్తుడు అనేటువంటి మాట మనకి కనపడుతుందండి. ఎందుకంటే ఈ మాట నేను గుర్తు చేసేది, అసలు యేసుక్రీస్తు వారు రావాల్సిన ఆవశ్యకత ఏముంది? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ప్రజలను విడిపించాడు? ఆయన రావాల్సిన ఆవశ్యకత ఎందుకుందని మనం ఆలోచన చేస్తే ప్రభునందు వారలారా, చాలా ఆవశ్యకత ఉన్నదండి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు వారి పాపాలు ఎలా పోయాయంటేనండి, వారందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా జంతువులను, గొర్రెలను, ఎడ్లను, గొర్రెలు, మేకలు, గొవ్వలను తీసుకొని వచ్చి యాజకుల దగ్గరకు వచ్చేవారు. ఆ యాజకులు ఏం చేసేవాళ్ళంటే వీరి తరపున మరి బలి అర్పించి, ఆ రక్తము చిందించి, దాని మాంసాన్ని తీసి కాల్చివేసి, ఆ బూడిదను నీళ్ళల్లో చిమ్మి వాళ్ళ మీద ప్రోక్షించేవాళ్ళు. ఇలా ప్రతి పాపానికి ప్రతి ఒక్కరు కూడా అలా రావాల్సొచ్చేది. కనుక దానిలో ఎవరు ఈ పని చేసేవాళ్ళంటే యాజకులు ఉండేవాళ్ళు. ప్రధాన యాజకుడు ఉండేవాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాళ్ళు. ఆ యాజకులు కూడా ఎవరంటే అహరోను సంతతి, లేవి గోత్రం మాత్రమే వాళ్ళు ఆ పని చేసేది. అహరోను సంతతి, లేవి గోత్రం మాత్రమే ఆ పని చేయాలి. దానిలో కూడా యాజకులు, ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేం చేసేవాళ్ళంటే, వాళ్ళ పాపం చేసినప్పుడు వారు గొర్రెలను, గొడ్లను, మేకలను, మరి గొవ్వలను తీసుకొని వచ్చి యాజకుడి దగ్గర నిలబడేవాళ్ళు. ఇప్పుడు అదే సిట్యుయేషన్ ఈ రోజుల్లో ఉందనుకోండి. మాకు ఉద్యోగం టైం అయిపోతుంది. ఆఫీస్‌కెళ్ళిపోవాలి, పొలం వెళ్ళిపోవాలి. తొందరగా కానీ పాస్టర్ గారు తొందరగా గొర్రెనో, మేకనో ఏదో ఒకటి వధిచ్చేసి అది మా మొఖాన పడేసి అనేసి అని వెళ్ళిపోయేవాళ్ళు ఎవడికాళ్ళే. కానీ ఆ రోజుల్లో చాలా సిస్టమేటిక్‌గా ఉండేది. ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ, ఇప్పుడున్నటువంటి విధానం అప్పుడు లేదండి. చాలా కఠినంగా ఉండేది పాపం చేసిన వారికి. కాబట్టి ఇవాళ ఈ కృపాయుగంలో ఎవడికాళ్ళు ఆట ఆడుకుంటున్నారు. ఏం కాదులే అనుకుంటున్నారు. కానీ ఒకరోజు ఉంటుంది. తప్పనిసరిగా ఒకరోజు ఉంటుంది పాపానికి ఫలితం అనేది. అలాంటి పరిస్థితుల్లోనండి మరి అనేక వాళ్ళు పాపాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా వారు గొర్రెలు, గొడ్లు, మేకలు, గొవ్వలు ఒక్కొక్క పాపానికి ఒక జంతువు ఉండేది. ఈ ప్రాసెస్ మీరు గాని చూస్తే మరి హెబ్రీ పత్రిక 9 అధ్యాయం చెబుతారు. మాట మాటికి, మాట మాటికి జరుగుతా ఉండేదండి ఈ యొక్క పరిస్థితులన్నీ. అయితే ఈ మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ రావటం అనేది జరుగుతా ఉండేది. అందుకని వీటన్నిటికి బదులుగా ఒక్కసారే హెబ్రీ పత్రిక 9 అధ్యాయం మనం 7 వచనం, 12 వచనం, 13, 18, 22 వరకు చూస్తే ఈ ప్రాసెస్ అంతా ఆయన చెప్తాడనమాట. అందుకని ఇక్కడ జరిగిన విషయం ఏంటి, పాత నిబంధన గ్రంథంలో బలుల ద్వారా వాళ్ళు శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరకలేదండి. అందుకని గల్తీ పత్రిక మనం చూసినప్పుడు ఒక చక్కని మాటని దేవుడు గుర్తు చేస్తుంది. 4 అధ్యాయము 4 వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అది. అందుట్లో మనం గాని అంతకుముందు ఆలోచన చేసినప్పుడు శాశ్వతంగా పరిష్కారం కానటువంటి పాపాన్ని కొత్త నిబంధన గ్రంథంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. అది కూడా మనకు అర్థమయ్యే రీతిలో మన స్వరూపమందు, మన పోలిక చొప్పున ఏవండీ? మరి ఒక మనుష్యుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు.
మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాం. ఒక చీమలతో మాట్లాడాలి అనుకోండి. చీమగా జన్మించాలి. ఎవరితో ఏది ఏది మాట్లాడాలంటే వాటికి రూపం ధరిస్తేనే గాని వాళ్ళు ఆ భాషను అర్థం అందుకని దేవుడు తన స్వరూపమందు, మానవ స్వరూపమందు మనుష్యుడిగా పుట్టి ఈ లోకానికి వచ్చి అర్థమయ్యే రీతిలో ఆయన ఈ లోకానికొచ్చాడు. అలాగే ఆయన ఎళ్ళిపోయిన తర్వాత చనిపోయి పునరుద్ధాండ ఎళ్ళిపోయిన తర్వాత 12 మందిని తయారు చేసి సర్వలోకానికి సువార్తను ప్రకటింపచేశాడు. కాలము పరిపూర్ణం ఎప్పుడయిందంటే ప్రభునందు వారలారా 7 యుగాలున్నాయండి. ఒకటి నిష్కల్మష యుగం. అంటే పాపం లేని యుగం. అంటే ఆదాము, అవ్వలో ఉన్న యుగమండి ఇది. తర్వాత రెండో యుగము మనస్సాక్షి యుగము. మనస్సాక్షి ఎప్పుడొచ్చిందంటే పాపము చేసినప్పుడు వచ్చిన యుగము మనస్సాక్షి యుగం. మూడో యుగము మానవ పరిపాలన యుగము అండి. అది ఎప్పుడంటే నిమ్రోదు మనమే పరిచాలన చేసుకుందాం, మనమే పరిపాలన చేసుకుందాం అంటే దేవుడు ఆళ్ళ ఆశను తారుమారు చేశాడు. ఇక నాలుగో యుగము అబ్రహాముకిచ్చినటువంటి వాగ్దాన యుగమండి. ఐదో యుగము మోషేని ఏర్పాటు చేసుకొని ధర్మశాస్త్రాన్ని ఇయన్నీ ఎందుకు యుగాలు చెప్తున్నానంటే, వారి పాపాన్ని పరిహారం చేయటానికి ఇచ్చినటువంటి దాన్ని అన్నీ మీరిపోయారు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువానిది ఆశించొద్దు. ఎన్ని 10 కమిట్మెంట్స్ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి మీరిపోయారు. ఆ తర్వాత మనం చూస్తే, ఇక దేవుడు ఆఖరి అవకాశంగా ఈ కృపాయుగంలో, ఆరో యుగములో యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన యుగం. ఈ యుగం తర్వాత యుగం లేదండి. ఏడో యుగం ఉంది గానీ, అది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి వెయ్యేండ్ల పాలన చేసినప్పుడు జరిగే యుగమే నీతి యుగం అది. నీతి యుగం. గమనించండి. మరొకసారి చెప్తాను. నిష్కల్మష యుగం, మనస్సాక్షి యుగం, మానవ పరిపాలన యుగం, వాగ్దాన యుగం, ధర్మశాస్త్ర యుగం, కృపాయుగం, నీతి యుగం అండి. 7 యుగాలు. కాబట్టి ఇప్పుడు ఆరో యుగంలో మనం ఉన్నాం కృపాయుగంలో. ఈ కృపాయుగం గాని దాటిపోయిందనుకోండి, ఇక మానవునికి రక్షణ అనేదే లేదు. చాలా ఇప్పుడున్న జనరేషన్ అదృష్టవంతులనాలి. ఎందుకంటే రక్షించబడేటువంటి గొప్ప అవకాశం ఇప్పుడుందండి. ఇప్పుడు ప్రకృతిలో మార్పులొచ్చినియి, మనుషుల్లో మార్పులొచ్చేసినియి. సువార్త జరగనివ్వటం లేదు. కొన్ని ప్రాంతాల్లో మరి రకరకాలు ఇక మనం చెప్పటానికి వీల్లేదులెండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటుందో తెలీదు. సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. ప్రకృతి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఎవరి ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనమందరం కూడా. కనుక ఈ వాక్యాన్ని వింటున్నవారు ఈ ఛానల్ ద్వారా ఎంతమందైతే వింటున్నారో ప్రభునందు వారలారా, ప్రభు కొరకు ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, ఈ కృపాయుగంలో క్రిస్మస్ టైంలో నువ్వు రక్షించబడితే చాలా అదృష్టవంతులండి మీరు. ఇది నిజం రియల్ అండి ఇది. ఈ అవకాశం దాటిపోతే ఇక అవకాశం లేదు. దయచేసి ఇది ఒక మతానికి, కులానికి, ఒక దానికి మీరు అనుకోవద్దు గానీ, ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని ఆరో యుగంలో దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు కాలం పరిపూర్ణమైనప్పుడు. ఇంకో యుగం జరగాలి అది నీతి యుగమండి. గమనించండి ప్రభునందు వారలారా. అందుకని ఇక్కడ ఆదికాండం మనం చూస్తే 1:27 వచనంలో తన స్వరూపమందు ఎవరైతే ఇచ్చేశారో, మళ్ళీ అదే స్వరూపమందు మానవుడిగా ఈ లోకానికి దేవుడుగా వచ్చాడు. మనుషుడిగా వచ్చాడు. దెబ్బలు తిన్నాడు. ఆహ్, ఎంత ఆశ్చర్యం అండి చూడండి. ఎక్కడో పరలోకంలో ఉండవి దేవుడు. సో, ఇంద్ర భవనాల్లో ఉండాలి. రత్నాలు, మాణిక్యాలు, వైఢూర్యాలతో తులతూగాల్సినటువంటి దేవుడండి ఈ లోకానికి వచ్చి ఆ! మానవుడి చేత దెబ్బలు తిని, రక్తం కార్చి, ఉమ్ములు వేయించుకొని శిలువ మీదెక్కి ఆయన ఎంత భయంకరమైన బాధ అనుభవించాడు. అంటే ఒక టైం ఇచ్చాడు. మనుషులు వాళ్ళు మారతారు, తెలుసుకుంటారు. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళ 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 పక్షాన
వాళ్ళు మారతారనే ఒక ఉద్దేశ్యంతో ఇది ఎన్నో రకాలుగా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. రియల్‌గా చెప్తున్నానండి. ఇక సమయం ఉండకపోవచ్చండి. భవిష్యత్తు చాలా రకరకాలుగా అంధకారాల్లో చెప్పలేము అది ఎలా ఉంటుందో. ఎందుకంటే మనుషుల తత్వాలు మారిపోయినియి. మనుషుల జీవితాలు మారిపోయినియి. ప్రేమలు లేవు. ఆప్యాయత లేవు. మనుషుల్లో ద్వేషాలు, అసూయలు, పగలు, కుట్రలు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఉందంటే ఒ ఒక్కోసారి నాకే భయమేస్తా ఉంటదనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు. ఎవరు లేరు. ఎవరి కాడే యమునా తీరన్నట్టుంది. బాధల్లో ఉంటే ఆదుకునేవాళ్ళు లేరు. కష్టాల్లో ఉంటే ఆదుకునేవాళ్ళు లేరు. అప్పడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. ఎవడి స్వార్థం వాడిది. ఎవరి వాళ్ళు ఆడిది. ఉండి కూడా ఇవ్వనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడిని నమ్మిన వాళ్ళు దేవుడి మీద ఆధారపడి ప్రతి సమస్య దేవుడే తీరుస్తాడు. దేవుడే ఉంటాడు. దేవుడే ఈ కార్యాన్ని చేస్తాడని మనం ఎవరైతే నమ్ముతాం ప్రభునందు వారలారా, దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. రక్షించబడిన వారు రక్షణను పోగొట్టకుండా దేవునిలో సాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యం అండి. కనుక ఇక్కడ మనం గాని ఆలోచన చేసినప్పుడు ప్రభునందు వారలారా, మరి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. అందుకని ఇక్కడ ఈ ప్రవచనాల్లో దేవుడు మాట్లాడుతూ చెప్తూ మరి చక్కని మాటని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఈయన పుడతాడు, వస్తాడు మరని ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఈ హిస్టరీ చాలా గొప్ప విషయం. ఇది ఒక చరిత్ర అన్నమాట. కరెక్ట్‌గా ఆయన ఆ ప్రవక్తలు ఏదైతే చెప్పారో అదే సమయానికి ఆయన ఈ లోకంలో పుట్టి మరి ఈ ప్రజల కోసం రక్తాన్ని చిందించి, తన రక్తాన్ని ధారపోసి అందుకనే పాత నిబంధన గ్రంథంలోనండి పాపము శాశ్వతంగా పరిష్కారం కాల. అది. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఉంటే మనం ఎవరు ఉండలేము అసలకి. చాలా కఠినంగా ఉండేయి అప్పుడు. అది. ఇప్పుడు ఒక అరగంట వాక్యం వినటానికి ఇబ్బంది పడిపోతారు. మరి కానీ ఆ రోజుల్లో వాళ్ళ తరపున బలి అర్పించడానికి యాజకుడు ఉండేయనమాట. ఆ ప్రాంగణంతా ఉండేయనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క జంతువుని తీసుకొచ్చి మా కోసం, మా పాపాల కోసం బలి అర్పించమనేవాళ్ళు. ఇవ్వాలది. వాళ్ళు బలి అర్పించకుండా ఎళ్ళకూడదు. వాళ్ళకి మళ్ళీ శాపం వచ్చేది. కాబట్టి వాళ్ళు నిలబడి వాళ్ళ తరపున మళ్ళీ చేసి మళ్ళీ రక్తం చిందించడం అనేది జరిగేదండి. అలా మాట మాటికి అది జంతు బలులు. ఇంకోటేంటంటే మరి ప్రవక్తలొచ్చారు. చిన్న ప్రవక్తలొచ్చారు. యాజకులొచ్చారు. ధర్మశాస్త్రం వచ్చింది. అన్నీ వచ్చినియి. ఎవరి మాట ఇనలేదండి ఈళ్ళు. అది అన్నీ మీరిపోయారు. ఏదంటే అప్పుడు ఇక మామూలుగా ఉండేది కాదు అప్పుడు. దేవుడు కూడా అట్టాగే శిక్షిచ్చాడు. ఇప్పుడులాగా వదిలిపెట్టల. ఇప్పుడు వదిలేసాడు దేవుడు. కృపాయుగంలో పోనీ తెలుసుకుంటారులే ఎప్పుడో ఒక రోజు వస్తారులే అనుకున్నాను. అప్పుడు అట్టా కాదు. వాళ్ళు గాని పాపం చేస్తే చాలా ఉండేదండి. 450 సంవత్సరాలు పాపం చేస్తే ఐగుప్తు బానిసత్వంలో ఉండారు. మళ్ళీ తిరుగుబాటు చేస్తే 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండారు. చెరంటే మామూలు గాదు. స్వేచ్ఛ ఉండదు. లేవటమే ఒక జైలు జీవితం అనమాట. బానిసత్వం అంటే జైలు జీవితమే. పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళందరూ ఎందుకెళ్లారు? పాపం చేసి. ఇప్పుడులాగా పాపం చేసి తప్పించుకోవట్లే జనాలు. జనాలు తప్పించుకుంటున్నారు గదా! అది. మనకేముందిలే ఎట్టా చేసినా, ఏ విధంగా బతికినా మాకు పర్వాలేదనుకుంటున్నారు గానీ ప్రభునందు వారలారా. అప్పుడు అట్టా లేదు పాత నిబంధన గ్రంథంలో. దేవుడి సన్నిధిలో వాళ్ళు వ్యతిరేకంగా చేస్తే, వాళ్ళని దేవుడెక్కడో నొక్కాలో అక్కడ నొక్కేసాడాన్ని. అందుకని ఆళ్ళు తెలుసుకున్నారు. అందుకని ఆ కష్టాల బాధలన్నీ పడ్డారు. పడబట్టే అప్పుడు ఆ పాత నిబంధన గ్రంథంలన్నీ కష్టాలు పడబట్టే ప్ర ప్రవక్తలు ప్రవశించారు. ఇక మీరు బాధపడమాకండి. మీ కష్టాలు పోతాయి. మీ శ్రమలు పోతాయి. మీ ఇబ్బందులు పోతాయి. ఆ! దేవుడు మళ్ళీ మీకు వస్తాడు. మెస్సీయ పుడతాడు. మీ కష్టాలు తీరుస్తాడు. మీ బాధలు తీరుస్తాడు. మీరు బాధపడొద్దు. ఇదిగో నిరీక్షించండి. తప్పనిసరిగా ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పేసండి. వాళ్ళు అప్పుడు ప్రవచించిన మాటలు ఇయన్నీ కూడా. చిగురు పుడుతుంది. ఇదిగో మెస్సయ్య వస్తాడు. మరి చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు. మరి మీకా గ్రంథం 5 అధ్యాయం 2 వచనంలో యోధా బెత్లెహేమ స్వల్పమైన దాన నీలో నుండి ఒక రక్షకుడు వస్తాడని చెప్పారు. అప్పుడు ప్రవచించినయే ఈ కష్టాలు, బాధలు, శ్రమలు పాత నిబంధన గ్రంథములో ఆ రోజుల్లో వాళ్ళు పడుతున్న బాధల్ని దేవుడేం చేశాడంటే, మీ కొరకు మెస్సీయ పుడతాడు. ఇక మీరు బాధపడొద్దు. కష్టాలు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి అన్నారు.
అందుకని పాత నిబంధన గ్రంథం అంతా కూడానండి మరి బలులతోనూ, మరి అలాగే అనేక రకాలైనటువంటి విధానాలతో సాగినప్పుడు శాశ్వతమైన పరిష్కారం దొరకలేదు. అప్పుడు ప్రవచించిన మాటలండి. మీ కష్టాలు తీరిపోతాయి. మెస్సయ్య పుడతాడు, వస్తాడు. మీకు మంచి రోజులొస్తాయని చెప్పినప్పుడు మరి క్రీస్తు పుట్టాడు. విచిత్రం ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. క్రీస్తు ఆళ్ళ మధ్యకొస్తే మళ్ళీ ఆయన్ని నమ్మల. మళ్ళీ ఆయన సిలువేసి పంపించేశారు. అసలకప్పుడే దెబ్బతినుండారు ఈళ్ళు పాత నిబంధన గ్రంథంలో. అది ప్రవక్తల మాటలినలేదు. మరి ధర్మశాస్త్రాన్ని మీరిపోయారు. మరి మీ క్రీస్తు పుడతాడు, వస్తాడని చెప్పాడు. అన్నీ చేసినా కూడా విచిత్రం ఏంటంటే ప్రభునందు వారలారా, మళ్ళీ యేసుక్రీస్తు వాళ్ళ మధ్య పుడితే చివరికి యూదులే ఆయనకి సిలువేసి, ఆయన్ని చంపేసి పంపించారు. మళ్ళీ ఆయన పునరుద్ధానుడై లేచాడు. మళ్ళీ రక్షణ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు యూదులు ఇప్పుడు కొంతమంది మనం జ్ఞాపకం చేస్తే రెండో రాకడలో ఎక్కువగా తెలుసుకుంటారండి యూదులు. ఇప్పుడు రెండో రాకడ మొదటే పుట్టినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి. చూడండి విచిత్రం ఎంత విచిత్రం. వాళ్ళ మధ్యకొస్తే వాళ్ళే మాకొద్దు అని చెప్పేసి సిలువేసి ఆయన్ని పంపించేశారండి. కాబట్టి రక్షణ, కృప మన మధ్యకొచ్చింది. మరి మనతో ఉంది. ఇది ఈ క్రిస్మస్ టైం చాలా విలువైన టైమ్‌గా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు వారలారా. కాబట్టి క్రిస్మస్ అంటే ఏదో హడావుడి ఏదేదో సంతోషంగా గడపండి. కానీ ఒక నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి కృప మరి దేవునిలో ఉందనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రజలను మత్తయి సువార్త 1:21 ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు, అభిషిక్తుడండి. అలాగే ఇక్కడ మనం ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి ఆయనొచ్చాడండి.